సింగరేణి పెరుమాళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో నేడు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా ముందుకు అడుగులు వేయాలన్నారు. దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉందని, ప్రతి ఒక్కరూ సమాజంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని మంత్రి కోరారు. ఆల్రెడీ 8 ఉన్నాయి ఇంజనీరింగ్ అక్కడ అవసరం అంటే ఒకటే ఉంది. బాగుంటుంది. ఎన్హెచ్ పక్కన సైట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దానిలో రేట్ నాకు అందరం విలేజ్ రైతులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ పెడితే లేట్ అయిపోయింది. కొత్త విషయం అయ్యాలి ఇప్పుడు. అవునా? ఓకే.
శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి మలినేని ప్రాంగణం శుభ స్వాగతం పలుకుతోంది. ఆహుతులైన విద్యార్థులకు, విద్యార్థిని మిత్రులకు, పెద్దలకు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక విశిష్ట అతిథిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చరకు విచ్చేసిన పెద్దలు రవీంద్ర గారికి శుభ స్వాగతం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారికి పుష్పాంజలి సమర్పించవలసినదిగా మన అతిథి వరేణ్యులని కళాశాల పాలక మండలి వారిని, ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకి గుంటూరు జిల్లాతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఈనాడు ఆధునిక దేవాలయంగా భాసిల్లుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారి కరకమల హస్తాలతో ప్రారంభమైంది. ఆధునిక దేవాలయంగా వారు దాన్ని అభివర్ణించారు. ఇది శుభదినం. పరిచయం అక్కరలేని వ్యక్తి, ఒక సామూహిక శక్తి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. వారికి ముందుగా మన కృతజ్ఞతలు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీ ప్రత్తిపాటి సుబ్బారావు దంపతులకు జన్మించిన శ్రీ పుల్లారావు గారు బీకామ్ గ్రాడ్యుయేట్, ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుంటూరు జిల్లాలో అనేక మందికి ఉపాధి కల్పించారు. శ్రీ పుల్లారావు గారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా మన జిల్లాలో తెలుగుదేశానికి పునర్వైభవాన్ని తెచ్చిపెట్టారు. మన తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు వారికి ఆదర్శం. మన ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తనదైన రీతిలో విశిష్ట సేవలు అందిస్తున్నారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. మొదటి నుంచి స్థిరమైన దృఢ సంకల్పం, జీవన శైలిలో సరళత, పాలనలో పారదర్శకత వారికే సొంతం. శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి నమ్రత, పంటచేల వినమ్రత, నిజాయితీ, నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల ధీర చింతనుడు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఒకవైపు వ్యవసాయ శాఖ మార్చులుగా నవ్యాంధ్ర నిర్మాణంలో రాజధాని కమిటీ సభ్యుడిగా విరామ మెరుగక శ్రమిస్తున్న నిరంతర పారిశ్రామికుడు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. వారిపై
ఒక చిరు కవితతో వారికి స్వాగతం. శ్రీ ప్రత్తిపాటి తెలుగుదేశ వైభవంలో మీరే ఘనాపాటి. పాలనా రంగంలో మీకు మీరే సాటి. రైతు జన సేవలో లేరు మీకెవ్వరు సాటి. వ్యూహ రచనలో ఇతరులు మీ ముందేపాటి. నవ్యాంధ్ర ప్రజానీకం ఎప్పుడూ మీ తోటి. అందుకోండి మా నమస్కార కోటి. నవ్యాంధ్ర రాజధాని వేగవంతంగా దివ్యాంధ్రగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ఈమె థర్డ్ బీటెక్ ఈసీఈ విద్యార్థిని. భరతనాట్యం, కూచిపూడి, నృత్యాభినయంలో విశేష ప్రతిభ కనబరిచిన
మన ప్రియతమ నేతలు పుష్పగుచ్ఛంతో సన్మాని. On behalf of all BTech students of Malineni Perumal Education Societies, Integrated Engineering College, we extend a warm welcome to our Vice Chairman Dr. Malineni Perumal Garu and present the function. Now I invite our Honorable Minister who leads the Guntur district and getting the majority seats in the Legislative Assembly of Andhra Pradesh. We warmly invite you, sir. Please give a message to our Malineni Perumal students, which are calling the now its legends. అందరికీ నమస్కారాలు. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మల్లినేని పెరుమాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షత వహించినటువంటి కాలేజీ చైర్మన్ ఆర్ కన్వీనర్, వైస్ చైర్మన్, వాళ్ళ ఫాదర్ చైర్మన్, లక్ష్మయ్య గారు చైర్మన్, పెరుమాళ్ళు గారు వైస్ చైర్మన్ అధ్యక్షత వహించినటువంటి వారికి, డిఏపి గౌరవనీయులు ఉదయ్ భాస్కర్ గారికి, ముందున్నటువంటి జడ్పీటీసీ ఈ గ్రామం, వాళ్ళ కుమారుడు కూడా ఎన్ఆర్ఐ బాగా సంపాదించి ఇక్కడికి ప్రజాసేవకు మా సీతా మహాలక్ష్మి గారి డబ్బులు కూడా పంపిస్తున్నాడు ఇంజనీరింగ్ చేసి. ఆ విధంగా మా సీతా మహాలక్ష్మి గారికి, నాకు మంచి సన్నిహితులైనటువంటి మీ కాలేజీలోనే ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నటువంటి రమేష్ బాబు గారికి, ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారు, తదితర మలినేని పెరుమాళ్ళు ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ, స్టూడెంట్స్, చిరంజీవులైనటువంటి విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫ్రెషర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. ఫ్రెషర్స్ డే అంటే కొంతమంది భయపడతారు, ర్యాగింగ్ చేస్తారేమో, ఆడపిల్లల ముందు అవమానం పొందాలేమోనని అబ్బాయిలు, అబ్బాయిల ముందు అవమానం పడాలేమోనని అమ్మాయిలు. కనుక ర్యాగింగ్ స్వస్తి చెప్పాలి. అందరూ కూడా ఫ్రీగా మూవ్మెంట్ ఉండేటువంటి విధంగా ఈనాడు ఫ్రెషర్స్ డే సందర్భంగా అందరూ కూడా ఉండాలి. ఈ రోజు రెండోది బాలల దినోత్సవం, నెహ్రూ గారి జన్మదినం, బాలల దినోత్సవం. పూలన్నా కూడా ఎంతో ప్రేమ, అందుకనే నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా తీసుకోవడం జరిగింది. కనుక ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ప్రతి ఒక్కరికి కూడా. ఆ విధంగా ఎంతో నిజాయితీగా తొలి ప్రధానిగా చేసినటువంటి నెహ్రూ గారి జన్మదినం ఈనాడు, చాలా పవిత్రమైనటువంటి రోజు ఈనాడు. ఆ విధంగా నెహ్రూ గారు శాంతి నెలకొల్పడంలో వారు జీవించి ఉన్నంత కాలం వారు చేసినటువంటి కృషి, దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచం అభివృద్ధి చెందాలి అన్నా శాంతి నెలకొల్పినప్పుడే ఇది సాధ్యమని నమ్మి జీవితాంతం వారు ప్రపంచం కానీ దేశంలో కానీ శాంతి నెలకొల్పడానికి విశేషంగా కృషి చేసినటువంటి తొలి ప్రధాని నెహ్రూ గారు. ఆ విధంగా వారు ప్రపంచవ్యాప్తంగా కూడా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి, రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి అధీన విధానాల్ని అమలు చేసినటువంటి వారు కూడా నెహ్రూ గారు. ఆ విధంగా వారికి ఒక మంచి చరిత్ర ఉంది. చరిత్రాత్మకమైనటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా తీసుకొని ఈనాడు దేశవ్యాప్తంగా కూడా బాలల దినోత్సవం జరుగుతున్నాం. ఆ విధంగా మనం
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు అధికారంలో ఉంది. వారి అడుగుజాడల్లో మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం భారతదేశంలోనే ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఆ విధంగా ఒక ల్యాండ్ మార్క్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ గర్వపడేటువంటి విధంగా మీరందరినీ ఒక తారా స్థాయికి బీటెక్ చదివిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే దేశ విదేశాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడైనా ఏ దేశంలోనైనా మేము స్థిరపడగలమనేటువంటి ప్రూవ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మీ అందరికీ ఈనాడు ఒక మంచి భవిష్యత్తును కల్పించినటువంటి నాయకుడు కూడా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేరు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మీరు చూశారు 2004లో ప్రతిపక్షాలన్నీ ఐటీని ప్రోత్సహించారు, వ్యవసాయాన్ని మర్చారని తప్పుడు ప్రచారం చేసి ఐటీని ప్రోత్సహించినందుకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడదో మీ అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి దూరదృష్టితోటి, ఎందుకంటే ఈనాడు దేశానికి పునాదులే మీరు. ఈనాడు మనకున్నటువంటి సంపద ఈనాడు విద్యార్థులు మంచి స్కిల్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ దేశ సంపద, ఈ రాష్ట్ర సంపద. దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం వల్లే ఈనాడు అమెరికా పోనీ ఇతర అనేక దేశాల్లో విద్యార్థులు ఎవరైతే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ చదివినటువంటి ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ కోర్సు ద్వారా గ్రామీణ ప్రాంతాల సైతం ఈనాడు బలోపేతం అవుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రోత్సహించడమే ఈనాడు గ్రామాలు బలోపేతం అవడానికి కారణం. కనుక ఈనాడు గ్రామాల్లో భూముల ధరలు పెరిగినాయంటే ప్రతి గ్రామంలో కూడా ఒక 20 మందో 30 మందో అమెరికాలో ఇతర దేశాలలో స్థిరపడి మీరు అక్కడ సంపాదించి గ్రామాలకు పంపించి మీ తల్లిదండ్రులకి పొలాలు కొనమంటే ఈనాడు అన్ని గ్రామాల్లో కూడా పొలాలు ధరలు పెరగడానికి ఏకైక కారణం, దానికి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అవునా కదా? ఈ రోజు భూములు ప్రతి గ్రామంలో ధరలు పెరిగినాయి. కారణం ఏంటి? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు చూపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాని ఫలితంగా ఈనాడు గ్రామాలు పరిపుష్టి చెందుతా ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఈనాడు గర్వంగా గ్రామాల్లో తలెత్తు. సరే, కొంతమంది దూరం నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ మన జిల్లాలో మన మధ్యన మన గ్రామాల మధ్యన పెట్టినప్పుడు అతి తక్కువ ఖర్చుతో తక్కువ టైంతో మనం చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు అందుబాటులో కళాశాల వచ్చింది, మీ వాకిలి ముందుకు వచ్చింది, మీ ఊరు ముందుకు వచ్చింది, మీ ముందుకు వచ్చింది ఈ కళాశాల, మల్లినేని కళాశాల. అందుకోసం వారికి మరొకసారి మీ తరఫున, మీ తల్లిదండ్రుల తరఫున, మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన రాష్ట్రం విడగొట్టబడింది, విడిపోలేదు. చాలా మంది విడిపోయింది అంటారు, అది పొరపాటు. విడిపోలేదు, విడగొట్టబడింది, బలవంతంగా విడగొట్టబడింది. యూనివర్సిటీస్ అన్ని అక్కడ ఉండిపోయాయి. ఇక్కడ మనకి యూనివర్సిటీస్ కావాలి కాబట్టి ఇటువంటి కళాశాలలు ఇంకా ఎన్నో రావాలి. ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ అంటే నూతన రాష్ట్రం ఏర్పడబోతోంది మన దగ్గర, మన జిల్లాలో. ఈ నూతన రాజధానికి అతి సమీపంలో కొన్ని కళాశాలలు రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అటు తెలంగాణ వైపు పోకుండా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఉన్నా వాళ్ళు సహించే పరిస్థితులు లేరు. మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు పోతారంటున్నారు. అందుకే ఈ మధ్య నేను ఆఫీస్ ఇక్కడ పెట్టాను, మీరు పేపర్లో చూసి ఉంటారు. మా చీఫ్ విప్ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో. కాబట్టి మీరందరూ చదువుకోవడానికి, ఇంకా మీ తర్వాత మీ బంధువుల పిల్లలు, మీ స్నేహితుల పిల్లలు, చాలా మంది బిడ్డలు చదువుకోవడానికి ఇంకా ఈ కళాశాలలో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. యూనివర్సిటీలు కావాల్సి ఉంది. తప్పనిసరిగా పెరుమాళ్ గారు మీరు తలుచుకుంటే మీ కళాశాలలో కూడా ఇంకా అభివృద్ధి చేసి మెడిసిన్ దగ్గర నుంచి అనేక, మీరు ఇప్పుడు దరిదాపుగా ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ ఉంది, మీకు కో ఎడ్యుకేషన్ కాలేజీ ఉన్నది. ఇంకా కూడా ఫార్మసీ ఉంది కదా, ఫార్మసీ కూడా ఉంది. కాబట్టి ఇంకా డిగ్రీ కాకుండా ఇంకా ఎక్కువ
ఏ రకం ఉంటే ఆ రకాల పిల్లలు ఏ ఇంట్రెస్ట్ ఉంటే అవి చదువుకోవడానికి అవకాశంగా ఏదైనా చదువుకునే అవకాశం ఉండే విధంగా మీరు తీర్చిదిద్దగాలని నేను ఆశిస్తున్నానంటే, రెండోది ఈ యూనివర్సిటీ కూడా కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు ఆశిస్తున్నాను. ఇంకా తర్వాత ఏం మాట్లాడారు, రాజుగారు మాట్లాడితే మీకు నచ్చదు. రాష్ట్రంలో విడిపోయిన తిప్పలు మాట్లాడితే ఇంకా ఎందుకులంటే ఆ తిప్పలన్నీ పడకుండా అది బాగా చేయండి అని చెప్పి మీరు అడుగుతారు. సరే ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడు చదువుకోవటం అనేటువంటిది నాకు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. మీరు చిన్న ఆస్తులు ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఆదరణ శాశ్వతం. ఆదరణ ఎప్పుడు వస్తుంది? మంచి స్టూడెంట్స్ అయినప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు. మనం వేసుకునేటువంటి వస్త్రాధారణ బట్టి కానీ, మన ఆడంబరాన్ని బట్టి కానీ విలువ ఉండదు. మన ఆత్మవిశ్వాసాన్ని బట్టి విలువ ఉంటుంది, మన ఆత్మ గౌరవానికి విలువ ఉంటుంది, మన ఆదరణ, ప్రజల్లో ఆదరణ బట్టి మనకు విలువ ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు రైల్లోనో పెళ్లిళ్ళలోనో, చాలా బాగా మాట్లాడారు, నేను మాట్లాడినామో పోట్లాడతానని చెప్పాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి, బాగా చదువుకోండి. మన తండ్రులు మట్టి పని చేస్తూ చదివిస్తున్నారు, మన తండ్రులు మట్టిని భూమిని నమ్మి చదివిస్తున్నారు, మన తండ్రులు తల్లి అప్పు చేసి చదివిస్తున్నారు, శ్రామికులుగా చదివిస్తున్నారు, కష్టపడి చదివిస్తున్నారు, ఇష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టారు. చిన్నప్పుడైతే చిన్నపిల్లలైతే వాళ్ళకి తెలియదు ఏడుస్తూ పోతారు స్కూల్. ఇప్పుడు ఏడవట్లేదు అనుకుంటాం, 3 ఏళ్ల పిల్లలు పంపించేసి సరదాగా తింటున్నట్టున్నారు చాలా మంది. ఆ జనరేషన్ మారిపోయారు. ఒకప్పుడైతే బాగా చిన్నపిల్లలు, తర్వాత కొట్టి పంపించేవాళ్ళు బడికి, అదంతా పోయింది. ఆ తర్వాత తోటి పిల్లాడు చదువు పడిష్టం. సరే వాళ్ళు ఏదో రాజకీయాల్లోకి వచ్చారు, మళ్ళీ రాజకీయాల నుంచి వెనక్కి వస్తారో ముందుకెళ్తారో మనకు తెలియదు. పెద్దయినాక వాళ్ళ ఇష్టం పెళ్లి చేస్తున్నారు. అయితే చిన్నప్పుడు మాత్రం మన బిడ్డల మీద బలవంతంగా ఇదే చదువు అనేది పెద్దవాళ్ళు రుద్దకూడదు. మనం కూడా వాళ్ళ మాట వినకూడదు. పిల్లలు కూడా మన ఇష్టం వచ్చిందే చదువుకోవాలి. మనకి ఏది సబ్జెక్ట్ ఇష్టం ఉంటే దాన్ని చదువుకోవాలి. దాంతో పాటుగా పెయింటింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ కూడా రాణించారు. వాటిని కూడా వాళ్ళు చాలా క్రికెట్ అంటే పరిగెత్తారు కాలేజీ కూడా తెలిసి మీరంతా. కాబట్టి ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళు